అందరికీ జై శ్రీ గణేష। ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది అబ్బాయో। ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి అయితే మొత్తం బట్టలు అనేది తడిసిపోయినాయి। సో ఈరోజు డేట్ వచ్చేసి 25 జూలై 2024 మార్నింగ్ టైం వచ్చేసి ఒక 7:38 అవుతుంది అనుకుంటా। సో అదే విధంగా ఇంకా వినాయక చవితి అయితే ఇంకా 44 డేసే ఉంది। ఇక్కడ చూస్తే మనకి ఇంకా వెల్డింగ్ పనులు అవుతున్నాయి, ఇంకా నెక్స్ట్ మట్టి పని అని అదే అని ఇదని ఇంకా చాలా వర్క్ ఉంది। దాదాపు 70 అడుగుల విగ్రహం అసలు అవుతుందా కాదా, ఎంతవరకు పనులు అయితే ఎట్లయితే అనేసి అయితే చాలా టెన్షన్ ఉందన్నమాట। సో ఇంకోటి ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఇక్కడ నిలబడి గణేష్ని చూస్తే అక్కడ మొత్తం కట్టెలు తడకలు మొత్తం అడ్డం వస్తున్నాయి। అసలు అక్కడ వర్క్ ఏమవుతుందో ఏందో కూడా అంటే కనిపించట్లేదు, ఇంకా మీద నుంచి మొత్తం మబ్బు ఉందన్నమాట। సో అయినా కూడా మొత్తం జూమ్ చేసి ప్రతి ఒక్కటి నా మాటల్లో అదేవిధంగా వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। వీడియో లాస్ట్ వరకు చూడండి। సో ప్రతిదీ అప్డేట్ ఇస్తూనే ఉన్నానన్నమాట। సో మార్నింగ్ ఈవినింగ్ అప్డేట్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే అసలు అంటే మార్నింగ్ ఈవినింగ్ అనే అప్డేట్ కనిపించట్లేదు। ఇప్పుడు నిన్న మార్నింగ్ తీసిన అప్డేట్ ఈ రోజు మార్నింగ్ తీస్తేనే కరెక్ట్ సెట్ అవుతుంది, అందుకోసమే అంటే రోజు తీస్తున్నాను అనమాట, ఒకటే వీడియో తీస్తున్నాను। కొంచెం మట్టి పనులు స్టార్ట్ అయితే రోజుకి 2 వీడియోలు 3 వీడియోలు తీస్తాను। సో అప్పటివరకు అయితే వీడియో లాస్ట్ వరకు చూసి ప్రతి వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి। వీడియో లాస్ట్ వరకు చూడండి। జై శ్రీ గణేష। ఖైరతాబాద్ మహావినాయకుడు మనకు దర్శనం ఇవ్వడానికి అయితే ఇంకా 44 రోజులు మాత్రమే ఉందన్నమాట। ఇక్కడ చూసుకుని మనకు వెల్డింగ్ పనులే అవుతున్నాయి। సో మన కమిటీ మెంబర్లతో డిస్కషన్ చేస్తే కూడా వాళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కువ మెంబర్స్ని పెట్టేసి వర్క్ అయితే చేపిస్తాం। అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకు చాలా తక్కువ టైంలోనే మనకు మంచి వర్క్ క్వాలిటీ వర్క్ అదేవిధంగా ఎక్కువ మనుషులను పెట్టి చేపిస్తాం। అనుకున్న టైం కంటే ముందే అంటే వినాయక చవితి ఇంకా 3 రోజులు ఉందన్నప్పుడే మనకు మొత్తం వర్క్ కంప్లీట్ చేసి గణేషుని ముందుకు తీసుకొని వస్తాం అనేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది। సో వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నిజంగానేమో అనిపిస్తుంది। సో కాకపోతే ఈ వర్షం వల్ల కొన్ని అడ్డంకులు అయితే వస్తున్నాయి అన్నమాట। సో ఈ అడ్డంకులు రాకుండా ఉండడానికి కొంచెం అక్కడక్కడ బ్యాలెన్స్ అయితే కొంచెం కట్టెలు తడకలు అయితే కడుతున్నారు కదా, అవి అయితే కట్టేసి మొత్తం ఫినిష్ చేసేస్తారు। ఫినిష్ చేసిన తర్వాత ఇక ముందలైతే మొత్తం కవర్ చేసేసారు అనుకోండి, ఇంకా వర్షం ముందు నుంచి పడ్డా పక్క నుంచి పడ్డా ఇక్కడ నుంచి పడ్డా కూడా ముందల వర్షం చినుకులు అయితే పడాయి। సో వర్షం చూడండి ఎట్లా కనిపిస్తుంది, తప్ప పడుతూనే ఉంది నాన్ స్టాప్గా। సో అదనమాట ఇక రేపో ఎల్లుండి మట్టికి సంబంధించిన వర్కర్స్ కూడా వస్తారు, వర్క్ చేస్తారన్నమాట। సో మంచిగా కొంచెం మనం జూమ్ చేసి చూసుకుంటే ఇక్కడ మెయిన్ తల ఇక్కడైతే ఇది మెయిన్ తల అన్నమాట। అండ్ ఇంకా మిగతా ఇక్కడ ఒక తల ఇక్కడ 3 తలలు పెట్టారు। అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 3 తలలు కట్టి పెట్టారు। ఇక్కడ చూసుకుంటే చైలు కనిపిస్తున్నాయి కదా చైలు, అండ్ ఈ చైలు ఏంటంటే మనకు ఏదైతే మన భుజం దగ్గర నుంచి మనకు మోచేయి వరకు అయితే ఈ చైలు అన్నమాట, కింద అస్తము అదేవిధంగా ఆశీర్వదించే చెడు లడ్డు చేయలకు సంబంధించి వర్క్ అయితే కింద జరుగుతుందన్నమాట। సో కొంచెం కట్టెలు పెట్టడం వల్ల ఏంటంటే మనకు మొత్తం కనిపించట్లేదు క్లియర్గా, అసలు ఇట్లా మన కెమెరాలోనే కాదు మనం రియల్గా ఇక్కడ వచ్చి నించున్నా కూడా మనకు కనిపించట్లేదు అన్నమాట। ఇక్కడ ఎగ్జాక్ట్ మనకు తల దగ్గర అయితే వెల్డింగ్కి సంబంధించిన పనులు అయితే చేస్తారు, అంటే కిరీటం కానీ తొండం కానీ। సో తొండం కూడా పెట్టడం జరిగింది, తొండం కూడా సగం వరకు పెట్టేసి వెల్డింగ్ చేస్తున్నారు అనమాట। ఇక్కడ బ్రదర్ కూర్చుంది కదా, ఇక్కడ కనిపిస్తున్నా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బ్రదర్ ఎగ్జాక్ట్ తొండాన్ని పట్టుకుని చూడండి, చేతితో పట్టుకుని కదా తొండాన్ని పట్టుకున్నాను అనమాట। అండ్ ఇక్కడ తలలు పెట్టేసి చేతులు పెట్టేస్తే మొత్తం ఇక వెల్డింగ్కి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట। సో ఇక్కడ నుండి చూసుకుంటే మనకి ఇట్లా కనిపిస్తుంది। సో ఇప్పుడు కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో మొత్తం కట్టలు అడ్డం మొత్తం అడ్డం। సో ఇక్కడ రియాలిటీగా ఇక్కడ నించొని చేసి చూస్తే కూడా అదే విధంగా అయితే కనిపిస్తుంది అనమాట। సో ఇక్కడ నిన్న ఏంటంటే పూజ కూడా జరిగిందనమాట। సో పూజ ఎందుకంటే ఇక్కడ తొండాన్ని పెట్టడం అయితే జరిగింది కదా। సో ప్రతిదీ ఏదైనా సరే గణేష్కి సంబంధించి ఏ భాగం ఏ పాట అయినా సరే పైకి ఎక్కిచ్చే టైంలో అయితే మనకి పూజ చేసి లోపలికి అంటే పైకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట, కనిపిస్తుంది కదా। సో కొబ్బరికాయ కొట్టేసి పూజా కార్యక్రమం చేసేసి పైకి తీసుకెళ్ళడం అయితే జరిగింది। సో ఏ భాగమైనా సరే ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి ఇక్కడ పూజా కార్యక్రమం చేసి పైకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది। సో ఒక్కసారి నుంచి దగ్గర నుంచి చూసుకోండి। సో కాళ్ళు అయితే క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి కట్టెల మధ్య నుంచి అయినా సరే। సో ఈ విధంగా అయితే వర్షం పడుతుంది, నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది। అండ్ ఇంకా వెల్డింగ్కి సంబంధించిన పనులు అక్కడ కూడా అవుతున్నాయి, ఆ మండపంలో కూడా కొంచెం రాడ్స్కి సంబంధించి కట్ చేసి వాటిని కొంచెం షార్ప్గా చేయడం అయితే జరుగుతుందన్నమాట। ఇక్కడ మెయిన్ బేస్ దగ్గర అంటే కింద ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ దగ్గర కూడా చూసుకుంటే వర్క్ అయితే ఇక్కడ ఏం జరగట్లేదు। సో ఎగ్జాక్ట్ అయితే మనకు తొండం లోపల అదేవిధంగా తలల పైన అయితే మనకు వర్క్ అవుతుంది। సో ఇక్కడ చూసుకుంటే తొండం దగ్గర కూడా వెల్డింగ్ పనులు అనేవి చేస్తున్నారు, అంటే తొండాన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసి వెల్డింగ్ చేస్తున్నారు। చూడండి నిప్పురవ్వలు మొత్తం పైనుంచి కిందికి వస్తున్నాయి। కొంచెం మీరు ఎవరైనా వస్తే కూడా చూసే టైంలో కొంచెం దగ్గరికి వెళ్ళి పైకి మాత్రం చూడకుండా, నిప్పురవ్వలు కళ్ళ పడ్డాయి అనుకోండి మొత్తం కళ్ళు పోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట। సో అంత డేంజర్। అండ్ ఇక్కడ చూసుకుంటే మన ఖైరతాబాద్ గణేష్ లెఫ్ట్ సైడ్ మండపంలో చూసుకుంటే మండపం అనేది బేస్ అనేది ఆల్మోస్ట్ అయితే మొత్తం రెడీ అయిపోయింది। సో కొంచెం వర్క్ అనేది బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఉంది। ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ దగ్గర అయితే మనకి వెనకాల బ్యాక్ సైడ్ అయితే మనకు చెయ్యి అయితే రెడీ చేస్తున్నారు అనమాట, ఏదైతే ఆశీర్వాదించే చెయ్యో అది। సో మోచేయి నుంచి ఏదైతే బెండ్ అవుతుందో ఇట్లా ఆ చెయ్యి అయితే రెడీ చేస్తున్నారు అనమాట। ఒక్కసారి ఇక్కడ నుంచి చూసుకుంటే మీరు ఈ సైడ్ నుంచి చూసుకుంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది। ఇంకొంచెం పైన చూసుకుంటే చూడండి మొత్తం కట్టెలే కనిపిస్తుంది, మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే కూడా। సో పైన తలలు పెట్టేసారు, అదేవిధంగా మనకి చేయిలు కూడా మొత్తం ఎక్కిచ్చేసారు అనమాట। ఇంకా ఏదైతే లడ్డు చేయి ఉంటుందో మన
ఆయుధాలు పట్టుకునే చెయ్యి ఉంటుంది, ఆ చెయ్యిలకు సంబంధించి ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. ఇక కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నారు మొత్తం. సో మార్నింగ్ వచ్చినప్పుడు బెండ్ చేస్తున్నారు అనమాట. ఈ రాడ్ అయితే బెండ్ చేస్తున్నారు. బెండ్ చేసేసి ఏదైతే చేయికి సంబంధించి షేప్ ఉందో ఆ షేప్ పెట్టేస్తారు. ఆ షేప్ని కూడా బెండ్ చేసేస్తారు. బెండ్ చేసేసి మనకి ఏవైతే రింగ్స్ ఉన్నాయో ఇవి ఈ రింగ్స్ అనేది పెడతారు. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, సో దానికి సంబంధించిన రింగ్స్ అయితే పెడుతున్నారు. సో చూసుకుంటే వెల్డింగ్ చేస్తున్నారు చూడండి. అనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట. అండ్ అదేవిధంగా మనకి మన కట్టెలు ఇంకేమైనా రాడ్స్ ఏమైనా కావాలనుకునే వాళ్ళు అంటే పైకి కావాలనుకుంటే కూడా సో ఈ తాడు ఉంది కదా, ఈ తాడుకి కట్టి ఈ విధంగా అయితే పైకి తీసుకెళ్తారనమాట. ఇక్కడ కట్టె కడుతున్నారు చూడండి. ఇక్కడ కట్టె కట్టేసి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ నుంచి అయితే తీసుకొని వెళ్తున్నాం. సో పైన మనకి ఏదైతే పైన తడకలు కట్టేసి పైకి ఎక్కడానికి అయితే ఏదైతే పెడుతున్నారో దానికి సంబంధించి అయితే ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ మొత్తం కట్టెలు కడుతున్నారు చూడండి. ఇక్కడ మొత్తం ఇవన్నీ కట్టెలు కట్టేస్తున్నారు. సో ఇంకా కొంచెం ఏదైనా బ్యాలెన్స్ ఉంటే కట్టడానికి ఇక్కడ నుండి అయితే కట్టేసి పైకి తీసుకెళ్తారు. ఇది ఓన్లీ కట్టెలని కాదు, ఏదైనా సరే మనకు రాడ్స్ అయినా సరే ఏదైనా సరే ఇక్కడ కట్టి తీసుకొని వెళ్తారు. కనిపిస్తుంది కదా. సో ఇంత మధ్యలో కట్టెల మధ్యలో నుంచి ఎట్లా తీసుకెళ్తారు ఏంటి అనేసి అయితే అసలు మొత్తం మనుషులు ఉంటారు, మధ్యలో వర్కర్స్ ఉంటారు. సో వాళ్ళు 1 by 1 పట్టుకొని సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, సో ఇక్కడ నుండి కట్టేసి ఇట్లా పైకి తీసుకొని వెళ్ళి అక్కడ ఒక ఆయన పట్టుకుంటాడు. అక్కడ నుండి కొంచెం స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళిపోతుంది అనమాట. బ్యాక్ నుంచి చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది మొత్తం చూడండి. సో ఇదన్నమాట. ఇక్కడైతే చేయి అయితే వర్క్ అవుతుంది. ఇక ఎక్కువ మనం మాట్లాడుకోవడానికి కూడా అప్డేట్స్ అయితే ఏం లేవు. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. అంటే వెల్డింగ్కి సంబంధించిన వర్క్ ఒక్కటే అవుతుంది లోపల. అండ్ అవి కూడా ఏంటంటే మనకు కనిపించట్లేదు. ఇక అదనమాట. ఇక నేను చూపించడానికి అయితే ఏం లేదు, ఇక మొత్తం మాట్లాడాలని ఉంటుంది. ఇక రేపు ఎల్లుండి ఎవరు వచ్చినా సరే అంతే. ఇక ఇప్పుడు నేను ఒక్కనే కాదు, ఎవరు వచ్చి చూపించాలన్నా ఎవరు వచ్చి వీడియో తీయాలన్నా కూడా అంతే ఉంటుంది. చూపించడానికి ఏమి ఉండదు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మన కొత్త వర్క్ ఏంటంటే జాలి పెడుతారు అనమాట. సో ఏదైతే ఉందో ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ అక్కడ జాలి పెడుతారు చూసుకుంటే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మన జాలికి సంబంధించిన వర్క్ అయితే అవుతుంది. కనిపిస్తుంది కదా జాలి. సో ఈ జాలి మొత్తం అనేది మండపాలకి, అదేవిధంగా మధ్యలో గణేశుని మండపానికి మొత్తం 3 మండపాలకి గణేశునికి మొత్తంకి అయితే ఈ జాలి పెడతారన్నమాట. సో ఈ జాలి పెట్టడం ఎందుకంటే మట్టి పని కదా, సో మట్టి పెడితే కింద పడకుండా ఈ జాలి అనేది సపోర్ట్గా ఉంటుంది అనమాట. దానికోసం జాలి పెడుతున్నారు. ఆయన ఇక్కడ కూడా చూసుకుంటే జాలి అయితే తీసుకురాను. సో జాలి కూడా మనకు సపరేట్గా ఎవరో కాదు, మన బిల్డర్స్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ జాలి అనేది పెడతారు. సో వాళ్ళకి ఏంటంటే తడకలు కట్టిన తర్వాత మొత్తం కట్టెలు కట్టినాక ఎక్కడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మొత్తం ఇంకా ఏది వర్క్ ఉండదు. సో మిగతా వర్క్ అనేది ఇదే అనమాట, ఈ జాలి కట్టే వర్కే అనమాట. సో జాలికి సంబంధించిన వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది. సో ఇది మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఉన్న మెయిన్ అప్డేట్ అనమాట. సో థ్యాంక్ యూ అందరికీ, సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ వర్షం అయితే చూసుకున్న మనకి ఇక మొత్తం ముందర చూడండి, మొత్తం పచ్చి మొత్తం స్కూల్ పిల్లలు కూడా మొత్తం కోట్లు రెయిన్ కోట్లు వేసుకొని పోతున్నారు. సో ఖైరతాబాద్ గణేశుని దగ్గర మొత్తం ఈ విధంగా అయితే వాతావరణం ఉంది. సో నాకు తెలిసి ఈరోజు కొంచెం వీడియోలో ఏదేదో మాట్లాడుతున్నా. సో థ్యాంక్ యూ అందరికీ. ఈవినింగ్ వరకు ఏమైనా అప్డేట్ ఉంటే చెప్తాను. అండ్ పోషకి సంబంధించింది అయితే ఇంకొక 2 days అంటున్నారు, చూడాలి ఇంకా 2 days వరకు ఉంటుందో ఎప్పటి వరకు అయితే ఉంటుందో. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. సో చూసేసారు కదా ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఏమేమి పనులు అవుతున్నాయో. సో ఇప్పుడైతే మిల్లమిల్లగా అయితే జాలి పని అనేది స్టార్ట్ చేసారు. సో జాలి ఎందుకంటే మట్టి పెడితే కింద పడకుండా సపోర్ట్ ఉండడానికి అయితే. సో ఇక పైన అయితే తొండం పెట్టేశారు, తలలు పెట్టేశారు. అదేవిధంగా మనకి ఇది ఏదైతే మూచేయి ఉందో మూచేయి నుంచి ఆశీర్వదించే చేయి వరకు అయితే చేయిలు కూడా రెడీ చేస్తున్నారు అనమాట. సో ఇక వెల్డింగ్ పనులు అయిపోయిన వెంటనే మనకు మట్టి కళాకారులు కూడా వచ్చేస్తారు. మట్టి కళాకారులు కూడా అంటే వచ్చే వరకు వీళ్ళు ఏంటంటే జాలి పెట్టడం అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇక వాళ్ళు వచ్చి మట్టి కలుపుకోవడం, గడ్డి అవి ఇవి అంటే మన వరి పొట్టు, గడ్డి, ఇంకా కొంచెం వేరే వివిధ రకాలైన మట్టి ఉంటుంది, మట్టి కలుపుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో అవి అయినా వెంటనే మట్టి పెట్టడం కూడా స్టార్ట్ అయిపోతుంది. సో జల్దీ అవుతుంది ఇక వరకు. కాకపోతే వర్షం పడడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. చూసుకుంటే కూడా నాన్ స్టాప్గా వర్షం పడుతుంది. అండ్ మొత్తం కట్టెలు పెట్టడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఇక్కడ వర్క్ ఏమవుతుంది ఏందనేసి అయితే కొంచెం ఏం చెప్పలేకపోతున్నాం. ఎగ్జాక్ట్ తొండం దగ్గర అయితే వర్క్ అవుతుంది చూడండి, మొత్తం మెరుపులు పడుతున్నాయి కదా. సో ఏంటంటే ఎగ్జాక్ట్ తుండం దగ్గర అనేది మనకు వెల్డింగ్ పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట. సో కొంచెం వర్షం తగ్గింది అనుకోండి, జర పనులు కూడా స్టార్ట్ తొందర అవుతుంటాయి. అండ్ మనం అప్డేట్ ఇస్తుంటాం, చూస్తూనే ఉండండి. ప్రతి అప్డేట్ మిస్ కాకుండా ఉండాలంటే వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.